నిర్మాతలకు ఫిల్మ్ ఫెడరేషన్ ఒక డెడ్ లైన్ విధించింది. ఇవాళ సాయంత్రం వరకు చర్చలకి వెయిట్ చేస్తామని చెప్పారు. రేపటి నుంచి సంపూర్ణంగా షూటింగ్స్ బంద్ చేయబోతున్నట్లుగా ఫిల్మ్ ఫెడరేషన్ ప్రకటించింది. ఇకపై ఏ షూటింగ్స్ కూడా జరగవు అని ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ తెలిపారు. 10 యూనియన్లకే కాదు అన్ని యూనియన్లకు వేతనాలు పెంచాల్సిందే అని అంటున్నారు. విశ్వప్రసాద్ నోటీసులపై కోర్టులోనే తేల్చుకుంటామన్నారు. విశ్వప్రసాద్ వెంటనే 90 లక్షల బకాయిలు చెల్లించాలన్నారు అనిల్. చిరంజీవి మాతో టచ్ లో ఉన్నారని ఫెడరేషన్ సెక్రటరీ అమ్మిరాజు తెలిపారు. కార్మికుల చర్చల విషయం ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు అని అమ్మిరాజు పేర్కొన్నారు. మేము పెంచేది ఓన్లీ 2000 రూపాయలు, ఫస్ట్ 1500 లోపు వాళ్ళకి మాత్రమే మేము వేతనాలు పెంచుతాము. ఆ పైన వాళ్ళకి ఎవరికి పెంచము అన్నారు. అంటే ఎవరికి పెంచడం అంటే ఏ యూనియన్ పెంచడం అని చెప్పేసి దాన్ని డీటెయిల్గా అన్ని యూనియన్లతో మాట్లాడాము. అన్ని యూనియన్ల పేర్లతో సహా 2000 లోపు ఉన్న 10 యూనియన్లు పెంచుతాం. కానీ ఆ పైన ఉన్న టెక్నీషియన్ యూనియన్, ఫైటర్స్ యూనియన్, డాన్సర్స్ యూనియన్కి ఏ ఒక్క రూపాయి పెంచడం అన్నారు. అదేంటి యూనియన్ అంటే, ఫెడరేషన్ అంటే 24 యూనియన్లు ఉంటాయి. 24 యూనియన్లో 13 యూనియన్లు డైలీ వేజెస్ ఉంటాయి. వీళ్ళకి ఇట్లా ఇచ్చి వాళ్ళ ముగ్గురికి అసలు పెంచడం అనేది చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళకి ఏం పెంచుతారో చెప్పండి అంటే వాళ్ళకి ఏమి పెంచం, మీరు ఉంటే ఉండండి, చేస్తే చేయండి, లేకపోతే లేదన్నట్టుగా మాట్లాడారు. అది ఇంకా బాధాకరంగా ఉంది. రేపు షూటింగ్లు జరగవండి, ఏ షూటింగ్లు కూడా జరగవు. రేపు టోటల్గా ఆపేస్తాం. ఇంకా ఈరోజు చర్చలు చూసి ఈరోజు చర్చలకు ఏం కాకపోతే సంపూర్ణ బంద్ ప్రకటిస్తామండి. ఇంకా మాకు ఆ విశ్వప్రసాద్ గారు మాకు నోటీస్ ఎందుకు పంపించారో మాకు తెలియదు. మేము ఏదన్నా ఛాంబర్కి మేము నోటీసులు పంపిస్తాం. ఛాంబర్ ద్వారానే మాట్లాడుతాం తప్ప మాకు డైరెక్ట్గా మాకు పంపడానికి ఎవరికి అధికారం ఉండదు. మేము ఏదన్నా ఛాంబర్తో మాట్లాడతాం. అలాగే మాకు కూడా పీపుల్స్ మీడియా వారు సుమారు మాకు 90 లక్షల రూపాయలు మాకు బకాయిలు ఉన్నారు. ఆ బకాయిలు అయితే ఇమీడియట్లీ కూడా వాళ్ళు కట్టాలని చెప్పేసి మేము మీడియా పరంగా వారిని కోరుతున్నాం. మాకు న్యాయం కోసం మేము ప్రభుత్వాన్ని ఆశించడం తప్పలేదు. కాబట్టి రోజు రేపు లేకపోతే నెక్స్ట్ ఇక ఛాంబర్నే మాట్లాడిస్తాం. ఛాంబర్ దగ్గర న్యాయం జరిగేంత వరకు నెక్స్ట్ ఏం చేయాలనేది అక్కడే ఆలోచన చేస్తాం.